హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కలాకండ్ అయితే చేసుకొచ్చండి. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి, అంత బాగా వస్తుంది. ఇరిగిపోయిన పాలను అయితే మనం పారవసిస్తూ ఉంటాం, లేదంటే పన్నీర్ అయితే చేసుకుంటాం. అలా కాకుండా చక్కగా ఒకసారి కలాకండ్ అయితే తయారు చేసి చూడండి. కలాకందని ఈ ఇరిగిపోయిన పాలని శుభ్రంగా ఉడకబెట్టేసి ఇలాగ పౌడర్ లాగా అయితే చేసేయాలి. బాగా పిండేయాలండి ఆ పాలని, ఇరిగిపోయిన వాటిని పిండేస్తే ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం పంచదార వేసేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని అలా కరిగించుకోవాలి. పంచదార వేయడం వల్ల కొద్దిగా వాటర్ లాగా అవుతుంది. చూడండి, ఇలాగ దగ్గర పడిపోవాలి. అప్పుడు స్టవ్ని అయితే కట్టేసుకుని చక్కగా కలాకండ్ అయితే తయారు చేసేసుకుందాం. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.